మంచిగా చాలా బాగా చేశారు యాక్టింగ్ అన్ని. ఆ పాప చాలా బాగా చేశారు. బాగుందన్న, చాలా బాగుంది యాక్టింగ్. చాలా 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 బాగా అనిపించింది. అబ్బో మామూలుగా థియేటర్ లో టెంపుల్ చేస్తారు అసలు. చాలా 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 బాగుంది. అంటే చాలా ఎక్కువ అది సెంటిమెంట్. చాలా సెకండ్ హాఫ్ అయితే సెంటిమెంట్ చాలా బాగుంటుంది. ట్విస్ట్ మీద ట్విస్ట్ అన్నట్టు ఉండే సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ నుంచి కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ఈ పర్సన్ ఆ పర్సన్ అని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయడం కావద్దు. చాలా బాగా తీశారు, చాలా బాగుంది. అసలు రవితేజ దాంట్లో ఇది వేరే జోనర్, చాలా డిఫరెంట్ జోనర్. కొద్దిగా అంత సెంటిమెంట్ తో అన్నట్టు ఇప్పుడు సిమిలర్ విక్రమార్కుల్లో ఉన్నది పాప తండ్రిది ఎట్లా ఉంటుందో అదే ఇంకొద్ది బాగా తీసినట్టు చాలా బాగా అనిపించింది. బాగుంది. ఇలాంటి సినిమాలు రావాలంటారు. డిఫరెంట్ జోనర్ కదా, మరి ఎక్స్పీరియన్స్ చేయాలి. ట్విస్ట్ బాగుంది మూవీలో. రవితేజ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఫిల్మ్ అనుకోవచ్చా ఇది? కమ్ బ్యాక్ ఈ సినిమాతో లేడీస్ అందరికి ఒక పవర్ గా మారుతుంది. దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఉమెన్ షుడ్ బి స్ట్రాంగ్ అన్నది బాగా చూపించారు. ఇట్స్ నైస్. నా ఒక్కడి దగ్గర అందరూ తీసుకొని తెలుస్తుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎలా ఉందన్న? బాగుందన్న, బాగుందన్న. చాలా ఇయర్స్ తర్వాత సూపర్ ఫాదర్ డాటర్ మధ్యలో బాండింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఇట్లా జరుగుతున్నాయి కదా అన్యాయాలు, ఆ సినిమా సొసైటీ కోసం అనేది మనం చేద్దాం అనే విషయమే ఇది సినిమా. బాగుంది, అందరు యాక్టింగ్ బాగుంది. సాయి కుమార్ యాక్టింగ్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, మంచి రవితేజ యాక్టింగ్ బాగుంది, డాటర్స్ యాక్టింగ్ బాగుంది, అన్ని బాగున్నాయి. సూపర్ హిట్. నాకు ఆ సెకండ్ హాఫ్ దే బాగుంది. సూపర్. ఎట్లా అనిపించింది? తండ్రి ప్రేమ ఎట్లుందంటే నెక్స్ట్ లెవెల్ ఏడిపించాడు సినిమా మాత్రం. అస్సలు 100% నెక్స్ట్ లెవెల్. ఇక అసలు బాగుంది. 5 స్టార్ రేటింగ్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ బాస్ ఇస్ బ్యాక్. అప్పుడెప్పుడో విక్రమార్కుడు ఇలాంటి సినిమాలు చూస్తుండే, మళ్ళా ఇప్పుడు రవితేజ అని పీక్ రవితేజ. టీఎఫ్ఐ మొత్తం ఎదురు చూస్తుంది రాత కోసం. అందరు యాక్టర్స్ మన రవితేజ కోసం హిట్ కొట్టాలని చూస్తున్నారు. నోరేం లేదా, హిట్ కొట్టిండు అన్న. ఫ్లాప్ అన్నారు కానీ హిట్ కొట్టేసిండు మొత్తానికి. కమ్బ్యాక్ ఇచ్చిండు. మస్తు అనిపించింది బ్రో. సెకండ్ హాఫ్ లో అయితే రవితేజ ఏడిపించిండు. అసలు మామూలుగా ఏడిపోయలే. మంచిగా అనిపించింది బ్రో. ఫస్ట్ హాఫ్ ఆమె అసలు వేరే పీక్స్ బ్రో. నార్మల్ గా ఉంటదేమో అనుకున్నా కానీ ఇచ్చి పడేసింది యాక్టింగ్. వేరే లెవెల్. 9/10 హిట్ కొట్టింది. బ్లాక్ బస్టర్. అయ్యప్ప మాలలో రవితేజ ఎలా సినిమా ఎక్స్ట్రాడినరీ గా ఉంది, చాలా బాగుంది. అసలు డివైన్ ఎలిమెంట్స్ తో సస్పెన్స్ తో అసలు టీఎఫ్ఐ బ్యాక్గ్రౌండ్ లో నేను సినిమా రాలేదు. రవితేజకి అయితే పక్కా కమ్బ్యాక్ ఫిల్మ్. సెకండ్ హాఫ్ అయితే చింప వదిలేసాడు. జీవి ప్రకాష్ మ్యూజిక్ కానీ, రవితేజ యాక్టింగ్ కానీ, పాప ఎమోషన్ కానీ, సాయి కుమార్ గారి యాక్టింగ్ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. అసలు ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా రాలేదు. రవితేజకి కమ్బ్యాక్ ఫిల్మ్. అందరూ మస్ట్ అండ్ వాచ్. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ చాలా బాగుంటుంది. అందరూ మస్ట్ అండ్ వాచ్. థియేటర్కి వచ్చి పక్కాగా చూడాల్సిన సినిమా. సూపర్. బాగుంది బ్రో. సెంటిమెంట్ బాగుంది బ్రో. అంటే ఎమోషనల్ అవుతారు పక్కా. బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ చాలా ఎమోషనల్ ఉంది. బాగుంది. లైక్ రవితేజ లైక్ చాలా బాగా చేశాడు. ఐ మీన్ శివన్ మన డైరెక్టర్ కూడా క్లాస్ మూవీస్ తీశాడు కదా. ఇది చాలా చాలా బాగుంది. లైక్ స్క్రీన్ ప్లే మెయిన్ సాంగ్ నచ్చింది.